సమయాన్ని విలువైన వర్తమానముతోనే మనము నింపబడాలి. హల్లెలూయా. వాక్యము మనిషిని పోషిస్తుంది, బ్రతికిస్తుంది, రక్షిస్తుంది, ఆదరిస్తుంది, ఆ దరికి చేరుస్తుంది. హల్లెలూయా. ఏం భయపడొద్దు. రోగివైనా పాపివైనా చావుకు లోనైనా బ్రతికించేది వాక్యం. ఆయన ఉన్నవాడు, హనువాడు, నిజదేవుడు, నీతిశ్వరుడు, చెప్పింది చేయడానికి కూడా శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఏమాత్రం భయపడవద్దు. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ గ్రంథములోనికి మనం వెళుదాం. పరిశుద్ధ గ్రంథములోనికి ఆదికాండములో 19వ అధ్యాయము 15వ వచనంలోకి మనం వెళుదాం. ఆదికాండము 19:15 వచనాన్ని. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవదూతలు సాయంకాలమున లోతు ఇంటికి రావడం జరిగింది. లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు అంటున్నారు, లోతు, ఈ ఊరి దోష శిక్ష నిన్ను కానీ, నీ భార్యను కానీ, నీ 2 కుమార్తెలను కానీ నాశనము చేయకున్నట్టు, ఈ ఊరి దోష శిక్షలో మీరు అతులు కాకుండానట్లు దయచేసి మేము చెప్పే మాట మీరు వినండి. విని మేము ఎక్కడికి పొమ్మంటామో అక్కడికి వెళ్ళండి, మీరు కాపాడబడతారని చెప్పి దేవదూతలు చెబుతా ఉంటే, ఈ లోతు ఏం చేశాడంట? తడువు చేశాడంట. ఈరోజు నమ్మి బాప్తిసం పొందు అంటే తడువు చేస్తూ ఉంటారు. సహోదరి, సహోదరుడా, బాప్తిసం పొందు, నీ శిక్ష ఏదైనా ఉంటే ఆయన కొట్టివేస్తాడు అని అంటే తడువు చేస్తారు. నమ్మి బాప్తిసం పొందడానికి తడువు చేస్తారు, మందిరానికి రావడానికి తడువు చేస్తారు, దేవుని వాక్యాన్ని వినడానికి తడువు చేస్తారు. నాకు ఇంకా సమయం ఉందిలే, నాకు ఇంకా దినాలు ఉన్నాయిలే అని చెప్పి వాయిదాలు వేస్తూ తడువు చేస్తూ ఉంటారు. అయితే దేవదూతలు ఏం చేస్తున్నారు తెలుసా? లోతును బలవంతంగా చేతి పట్టుకొని, అతని భార్యను, అతని కుమార్తెల చేతి పట్టుకొని బయటికి బలవంతంగా తీసుకొని వచ్చారు. హల్లెలూయా. వచ్చేసే, ఇంతకాలం ఉన్నది చాలు. ఎక్కడ ఉన్నావు తెలుసా? నువ్వు సాతాను కాపురం ఉన్న సింహాసనము, సాతాను సింహాసనం వేసుకున్న స్థలములో నువ్వు కాపురం చేస్తున్నావు. ఈ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు? తడువు చేస్తున్నావు, బయటికి రా. ఈ రోజు వరకు నీ కుటుంబం, నీవు ఆశీర్వదించబడలేక పాపపు ఊపిలో మగ్గిపోతున్నావు అంటే ఎక్కడ కాపురం చేస్తున్నావు? ఏ స్థలములో ఉన్నావు? ఏ వీధిలో ఉన్నావు? ఏ ఇంటిలో ఉన్నావు? బయటికి రా. యేసుక్రీస్తు నామమున నమ్మి బాప్తిసం పొందు. నీ శిక్ష ఏదైనా సరే కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఆ వీధిలో శిక్ష, ఆ పొరుగువారి శిక్ష, ఆ పట్టణపు శిక్ష నీకు రాకూడదు. ఎందుకు తెలుసా? నీవు నా సొత్తువు, నీవు నా సొత్తువు, నీవు నా బిడ్డవు. నీవు కాలిపోతా ఉంటే నేను చూస్తూ ఊరకుండలేను. నువ్వు నాశనం అయిపోతా ఉంటే నేను చూస్తూ ఊరకుండలేను. ఏమంటారు తెలుసా? నీ బిడ్డలు అన్యాయం అయిపోయిరే, నీ బిడ్డలు కాలిపోయిరే, సొదొమ గొమొర్రాలో అంటారు. అందుకు మీరు బయటికి రావాలి అని చెప్పి లోతు నిదానం చేస్తూ, తడువు చేస్తూ, అయ్యలారా పోదాంలే,
పోదాంలే, ఇంకా కాసేపు ఉన్నావు, ఇంకా కాసేపు గిసేపు లేదు, ఇంకా ముందు రామని చెప్పి బలవంతంగా చేతులు పట్టుకొని వారిని ఊరు దాటించేటప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, ఇదిగో మీ ప్రాణములు దక్కించుకొనున్నట్లు పారిపోము, నువ్వు వెనక్కి చూడవద్దు. హల్లెలూయా. వాక్యము వినేటప్పుడు వెనక్కి చూడకూడదు, దేవుని మాటలు వినేటప్పుడు వెనక్కి చూడకూడదు. ఎవరైనా వచ్చారా, ఇంకా ఎవరైనా రాలేదా, నేనే ముందు వచ్చానా, నేను వెనకొచ్చింటే బాగుండే, వెనక్కి చూపు చూడవద్దు. దయచేసి లోతుతోనూ, లోతు భార్యతోనూ, లోతు పిల్లలతోనూ చెప్తున్నాడు, మీరు వెనక్కి తిరిగి చూడవద్దు. అపోస్తుడైన పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూడకూడదు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తే అది ఎలా పోతుంది? వంకర. నీ విశ్వాసి జీవితంలో ఎప్పుడైనా నువ్వు నాగటి మీద చేయి పెట్టావు, ఇక నీ చూపు ముందుగానే ఉండాలి. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చక్కగా దున్నాలి. వంకర జీవితం పనికిరాదు. నువ్వు చక్కగా పరిగెత్తాలి. బాప్తిసం పొందిన వ్యక్తివి, అందుకు నాగటి మీద చేయి పెట్టిన వ్యక్తివి ఎప్పుడే కానీ వెనక్కి తిరిగి చూడద్దు. ఎవరైనా వచ్చినారా, రాలేదా, ఇంకా వచ్చిన తర్వాత ప్రార్థన ప్రారంభం చేస్తామని సేవకుడు కానీ లేక విశ్వాసే కానీ ఎవరైనా కానీ వెనక్కి తిరిగి చూడద్దు. కింద మార్చదు. ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా, ఏంటంట? అలాగు కాదు. ఏంటి చెప్పిన మాట? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్పింది? దేవుడు ఏమన్నాడు? సమ్మతించి నా మాట విను, నేను ఏ దేశానికి పొమ్మంటానో, ఏ ప్రాంతంలో ఉండమంటానో అక్కడ భూమి యొక్క సారవంతాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే దేవదూతలేమో ఈ మైదానములో మీరు ఎక్కడ కనిపించకూడదు. ఏమంటున్నాడు? ఎక్కడికి పోమంటున్నాడు? ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా, కాదు కాదు, మేము ఇక్కడ ఉంటాం, పెట్రోల్ బంకు దగ్గర, మేము ఈ కెవ్స్ కాడ ఉంటాం, కొలింగులకు మాకు దగ్గర ఉండి అంట. నీకు ఇంకా దరిద్రత పొంచి ఉందన్నమాట వాస్తవం. చెప్పిన మాట విని బయలుదేరిన వాడు 30 60 100 వెరెట్లుగా ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. చెప్పిన మాటను, దేవదూతలు చెప్పిన మాటను వెనుక తీసిన వాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీకు ఒక సాధారణమైన వ్యక్తి చెప్పలేదు, సాధారణమైన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి బోధ చేయలేదు. దేవాది దేవుడని యెహోవా తన దూతను పంపి చెప్తా ఉన్నాడు, పారిపో పారిపో అంటే, అలా కాదు ప్రభువా, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చింది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని, ఏ కుంటోడివా, ఏ గుడ్డోడివా, ఏ ఊచకాల చేతులు గలవాడివా, ఎందుకు పోలేవు?
ఇర్మియా గ్రంథం 6:16 ఏమనింది? నీకు అక్కడ పోతే మేలుంది, ఆ పర్వతానికి పారిపోతే మేలుంది. కానీ ఇవేమంటున్నావు? నేను అక్కడికి వెళ్ళను ప్రభువా, ఆ పర్వతానికి ఎక్కలేను ప్రభువా అంటున్నావు. చూడండి, ఇంత బలవంతము చేసి చోటు చెప్పి చాటు చెప్పి మార్గము చూపించి శిక్షను తప్పించి చెప్పినా కొడుక ఈయన స్వభావం ఏంటి? నేను అక్కడికి వెళ్ళను. దేవదూతలకే ఆలోచన చెప్తా ఉన్నారు, దేవదూతలకే ఆలోచన చెప్తున్నారు. అది కాదు ప్రభులారా, అది కాదు. ఈ గైకాడైతే మేము బాగా బతుకుతాం. షోగ్గాళ్ళు, అందగాళ్ళు, సూటుళ్ళు, బూటోళ్ళు అందరూ వస్తారు, చూసుకుంటా అక్కడ చిల్లరంగడి పెట్టుకొని బతుకుతాం, పోతాం, తిరుగులేదు. కొంప కూల్చుకుంటాం, చెల్లు నీ దగ్గర ఉన్న కొంప కూల్చుకుంటావు, గైకాడ కాపురం పెట్టిన కూల్చుకుంటావు. బాగుపడతాను అనుకుంటున్నావా? లోతు చెప్పే వంతు మాదే, నీ ఇష్టం. లేదు ప్రభా, లేదు ప్రభా, మేము ఇక్కడే ఉంటాం, మాకు బాగుంటుంది కేవ్స్ కాడైతే, నేస్తాం అని చెప్పి చేతులు విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. తండ్రికి ఏంటంటే ఒక కనికరం. నా పిల్లలు నశించకూడదు, నా పిల్లలు అనాథలు కాకూడదు, నా పిల్లలు ఆ ఊరి శిక్షలో నాశనం కాకూడదు, నా పిల్లలను నేను తలగా వాడుకోవాలి, నా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. కోడి ఏ విధంగా పైన గద్ద తిరుగుతూ ఉంటే ఆ గద్ద శబ్దాన్ని విని కోడి ఏం చేస్తుంది? కొక్కరొక్క అనేసరికి ఆ కూత విన్న పిల్లలు పరుగులు 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 తీసి వస్తాయా లేదా? ఒకే ఒక కూత చాలు, కోడి కూత. ఈ లోతుకు ఎన్నిసార్లు చెప్పాలి? వద్దు ఆ పర్వతానికి పొమ్మంటే, లేదు ప్రభులారా మేము ఇక్కడే ఉంటాం. తిరుగుబాటు, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు సుఖంగా బ్రతకాలంటే ఒకే మాట వినాలి అంతే. చెప్పే బాధ్యత అయింది. ఆ మాటను ధిక్కరిస్తే ఆయన ఏం చేయలేడు. నీవు పాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నట్టు, రోగాన్ని శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నట్టు సమ్మతించి మాట విను. సుఖముగా బ్రతుకుతావు, నెమ్మదిగా బ్రతుకుతావు, ఆరోగ్యకంగా బ్రతుకుతావు, 10 మందికి ఆదరణకర్తగా ఉంటావు. ఆయన మాట వింటే హల్లెలూయా. అవునండి, ఆయన మాట వినడంలోనే నీవు నీతిమంతుడు అయిపోతావు. ఆయన మాటను ధిక్కరిస్తే ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. ఆ శిక్ష నుంచి తప్పించాలని, ఆ ఊరి శిక్ష నుంచి తప్పించాలని ప్రయత్నం చేసి మంచి ప్రదేశానికి వెళ్ళిపోనాయనని చెబితే, నో 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 అది కాదు ప్రభువా అంటే, ఈ రోజుల్లో దేవునికే ఆలోచన చెప్పే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు ప్రభువా, నువ్వు తప్పు చేసినావు ఒకటి అని ఆయనకు ఆలోచన చెప్పే వాళ్ళు ఉండరు. అట్టే కాదు పాస్టరయ్యా ఇట్టా అని పాస్టర్లకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు, సేవకులకు ఆలోచన చెప్పేవారు. ఇంకా దేవునికే లోతు ఆలోచన చెబుతూ ఉంటే ఇంకా సేవకులకు చెప్పరా ఈ ప్రజలు? ఏం ప్రజలు ఈ ప్రజలు? కరుడు కట్టిన ప్రజలు, రాతి కుండలు ఆలోచన చెబుతే. కొంతకాలం అసాపు కీర్తనలో ఇలాగ ఆలోచన చేశాడంట, ఇలాగ ఆలోచన చేశాడు, అటుకు పోదాం ఇటుకు పోదాం, అవి సంపాదించుకున్నాం ఇవి సంపాదించుకున్నాం అని. చివరికి ఆలోచనలు అన్నీ విఫలమైపోయాయంట. అన్నీ విఫలమైపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నానే అని చెప్పి వెంటనే ఏం చేసుకున్నాడు తెలుసా? అయినను ప్రభువా నేను ఎల్లప్పుడేమో నీ దగ్గరనే ఉన్నాను, నా కుడి చేయి నువ్వేమో పట్టుకొని ఉండవు, విడిచిపెట్టలేదు. నాకు పనికి మాలిన ఆలోచనలు వచ్చినను నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీ కుడి చేత నన్ను పట్టుకొని ఉండవు, కానీ
నీ ఆలోచన చేత ఈ రోజు నుంచి నన్ను నడిపించుము. హల్లెలూయా. ఇంతకాలము నీవైనా నేనైనా మనమైనా మన అందరమైనా సొంత ఆలోచనతో నడిచి సతికల పడినావేమో కదా, సతికల పడినావేమో. ఇప్పటికైనా ఏమడగాలి? ఆయన ఆలోచన అడగాలి. ఆయనతో ఆలోచన లేకపోతే, ఆయన దగ్గర విచారణ లేకపోతే, అప్పులెన్నో చేసి తిప్పలు పడుచున్నావు, అప్పులన్నీ తీర్చలేక అల్లాడిపోయావు. ఈ రోజైనా యేసయ్యను నమ్ముకుంటే బ్రతుకు బాగుపడునన్న. అక్క యేసు నెరుగరోరన్న, సరా తాగే సారన్న, పాపము చేయకన్నా పోతవురో నరకమన్నా. ఎవరి పాపాల కోసం వచ్చాడు? ఎవరి శిక్ష కొట్టివేయడానికి వచ్చాడు? నీ నా మన శిక్ష కొట్టివేయడానికి వచ్చాడు. అందుకే ఆసాపు, అయ్యా నేను ఎన్ని ఆలోచనలు చేసినా నా కుడి చేయిను విడిచిపెట్టలేదు. ఈ ఆసాపు ఏం నానా ఆలోచనలు చేస్తున్నాడు అని చెప్పి నన్ను విడిచిపెట్టలేదు. చూస్తూ ఉన్నావు. అయ్యా నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నీ ఆలోచన నాకు కావాలి. నువ్వేం చెప్తే అది చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచన ప్రకారంగా లోతు వెళ్ళినట్టు, లోతు ఆలోచన నేను ఆ పర్వతానికి వెళ్ళలేను, నేను కెవ్స్ కాడ ఉంటానని పోయాడు. ఏమయ్యాడు? తాగుడు పోతా అయ్యాడు. వద్దుగా అవతల చెడిపోయాడు. కుమార్తెల ద్వారా చెడిపోయాడు. అందుకే అసాప్ అంటాడు, వద్దు. లోతు చెడిపోయాడు, లోతు కుమార్తెలు చెడిపోయారు. నువ్వు చెప్పినట్టు పర్వతమునకు పారిపోక తిరిగి నీకు ఆలోచన చెప్పి చెడిపోయారు. అల్లో నా అలా కాకూడదు, నా కుటుంబం అలా కాకూడదు, నా జీవితం అలా కాకూడదు. ఇంతకాలం నేను తలంచిన తలంపులన్నీ వ్యర్థం. అందుకే అయినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నా కుడిచే పట్టుకొని ఉన్నావు. అందుకు ఈ రోజు నుంచి నీ ఆలోచన చేతనే నన్ను నడిపించుము. హల్లెలూయా. ఎందుకంటే నీ ఆలోచన చేత నీవు నడిపిస్తే, నేను నడిస్తే రేపొద్దున చనిపోతే ఎక్కడికి తీసుకెళ్తావు? దరిద్రుడైన లాజరు చనిపోయాడు, కొనిపోబడ్డాడు. హల్లెలూయా. అవునా కదా? లాజరు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు, పేద లాజరు. పాతి పెట్టబడ్డాడనిందా, కొనిపోబడ్డాడనిందా? అందుకే ఇప్పుడు నీ ఆలోచన చేత నన్ను నడిపించు, అటు తరువాత మహిమలో చేర్చుకుందువుగాక. హల్లెలూయా. అక్కడ నేనేం చేస్తా? మహిమ గల పరిచర్య పొందినందున ఆధర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు చెందగా నీ పోలికగా, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నందగా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమాన అభినయ సంగీతమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలచి
పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. హల్లెలూయా. అందుకు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు, ఆయన ఎందుకు ఊరు దాటి రమ్మంటున్నాడు, ఆయన ఎందుకు ఏరు దాటి రమ్మంటున్నాడు, ఆయన ఎందుకు ఆ పర్వతానికి పారిపోమంటున్నాడు? నీవు సుఖముగా బ్రతకాలన్నదే తండ్రి కోరిక. పిల్లలు రాత్రింబగళ్ళు సెల్లులు చూసి చెడిపోవాలని కాదు. ఈ తల్లి తండ్రుల పిల్లలకు సెల్లులు కొనిస్తుండేది ఎందుకో తెలుసా? చెడిపోవడానికి కొనిస్తున్నారు కానీ బాగుపడటానికి కాదు. చెప్తున్నా, మీకు ప్రార్థన కావాలి అంటే సెల్లులు దూరంగా పెట్టుకోనండి. సెల్లులు కావాలంటే ప్రార్థన బంద్ చేయండి, అవసరంలే. నీకేదైనా అపాయం వస్తే ఎవరికి నింద, గాయం ఎవరు అనుభవించాలి? అదే ఆయనకు గాయం, ఆయన కాపర్లకు గాయం, నింద మానదు. అందుకే దేవుని పరిచర్య అంటే పిల్లకాయలు ఆడుకునే పిలుపులాట కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, కూర్చో ఏ లావే ఇవి కాదు. ఆయన పరిచర్య చేసే స్త్రీలైనా పురుషులైనా త్యాగము కలిగి, రోషము కలిగి, భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడన్నటువంటి భయము భక్తి ఉండాలి. ఈ సన్నిధి ఎందుకు, ఈ ఆవరణం ఎందుకు? సెల్లులు చూస్తూ ఆటలాడుకోవడానిక, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానిక, కొంత మొఖం దానా దుబ్బ మొఖం దానా అనటానిక? చిక్కు కాదా? ఒక క్రైస్తవురాలివి, యేసు ప్రశస్తమైన రక్తం చేత కడగబడిన నీవు నీ నోటిని కడుక్కో. మత్తయి సువార్తలో చెప్తుండే 6వ అధ్యాయంలో, నీ నోటిని కడుక్కో బాగా. ఎందుకు పారేసుకుంటున్నావు? ఉదయకాలము లేచిన వెంటనే నీ నోరు శుభ్రంగా కడుక్కో. ఏమిటితో? వాక్యముతో. బ్రష్తో కాదు, పేస్ట్తో కాదు, బొగ్గుతో కాదు, యాప పుల్లతో కాదు, వాక్యం అనే ప్రార్థనతో కడుక్కో శుభ్రంగా. ఏ ప్రార్థన చేసావో వేకువ జామున నీ నోరు అదే స్థితిలో ఉండాలి. ప్రార్థనలో ఒకటి ప్రార్థన దాటిపోయినాక మరొకటి వాడితే ఒప్పే దేవుడు కాదు ఆయన. నీవు నేను పవిత్రులమై ఉండాలని, పరిశుద్ధులమై ఉండాలని, ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలని ఆ ప్రభు కోరిక. తాను రుక్కునిగా చేసుకున్నాడు, తాను నలగ కొట్టించుకున్నాడు. నీ నా కోసమే కదా ఇన్ని పాటలు పాడినది. ఇప్పుడు పాట పాడతావు, కాసేపు ఉంటే ఒక అరగంట ఉంటే ఏమని పాడతావు? అసలు నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయా? ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఒక్కసారైనా ఏచించుకుంటున్నావా? ఈరోజు సమాజంలో సంఘములో బ్రతికి ఉన్నాను అంటే ఆలోచిస్తున్నావా? ఆయన కార్చిన రక్తం, ఆయన చూపిన ప్రేమ, ఈరోజు ఆయన వాక్యం బ్రతికించి సజీవుడిగా ఉంచింది. ఎందరికో ఈ అవకాశం లేక ఎందరందరూ మన కనుల ఎదుటనే ఆకులు రాలిపోయినట్టు, ఆనాడు ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి వస్తామండి రాలిపోయినట్టు ఈ రోజుల్లో రాలిపోతా ఉన్నారు తెలుసా? అందుకే మన ఆలోచనలు వంటి ఆలోచనలు ఆయనవి కాదు, మన తలంపులు వంటి తలంపులు ఆయనవి కాదు. అందుకు ఆసాపు అంటాడు, ఇంతకాలము నా ఆలోచనలన్నీ వ్యర్థమే, నా ఆలోచనలో
అక్కడికి చేర్చవయ్యా. ఆలోచించా, ఇక వద్దు, కట్ చేశాడు. ఇంకా అవన్నీ పాతవి కట్ చేశాడు. కట్ చేసి ఏమంటున్నాడు, ఇక మీదట నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. అటు తరువాత నేను కాదు, నువ్వే నన్ను మహిమలో చేర్చుకుందువుగాక. లేలేయ. అందుకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన దూతలు ఏం చెబుతున్నారు, ఆయన సేవకులు ఏం చెబుతున్నారు, అది చెయ్యి, అది చెయ్యి, నువ్వు సుఖంగా బ్రతుకుతావు, నెమ్మదిగా బ్రతుకుతావు, దరిద్రత నిన్ను వెంటాడదు. ఆయన మాట వినిన ప్రతి వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టుతాడు. హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నాడు ఒక మాట, నీ ఉన్న స్థానాన్ని విడిస్తే ఉన్నత స్థానానికి ఆయన నిన్ను ఎక్కించును కాక. హల్లెలూయా. ఎక్కలేనంత ఎక్కించుము నన్ను నా యేసయ్యా, అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అవునండి. అందుకే లోతును ఏమి ఇడుసమంటున్నాడు, నువ్వు ఉన్న స్థానాన్ని ఇడుసు, నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు, వాక్యం చెబుతుంది ప్రకటన గ్రంథములో, నీవు సాతాను సింహాసనం వేసుకున్న స్థలములో కాపురం ఉండవు. అది నేను ఎరుగుదును. నీకైతే బాగుంది, నీకు బంగలే, నీకు మేడే, నీకు చంద్రబాబు కట్టించిన హైటెక్కే కావచ్చు, అది సాతాను కాపురం ఉంది. అక్కడ సాతాను సింహాసనం వేసుకొని ఉన్నాడు. నువ్వు చేసిన కష్టం వాడు మింగేస్తున్నాడు. అందుకు లోతు, ఇక కొద్ది రోజులకు నీవు నీ భార్య పిల్లలు ఈ పట్టణముతో సహా అతులైపోతారు. కాకూడదు నా ఉద్దేశం. అందుకే నేను చెబుతున్న పర్వతానికి పారిపో అంటాడు. ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టు, నువ్వు ఉన్న స్థానాన్ని విడిచిపెట్టు, ఉన్నత స్థలములోనికి ఆయన నిన్ను తీసుకెళ్ళును గాక. హల్లెలూయా. అందుకు దేవుని బిడ్డలారా, ఆదికాండం 12వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుంటాం. 12:8 వచనం చూడండి. 12:8 చూడండి. ఇక్కడ అబ్రహాం విషయంలో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. వెళ్ళమన్న స్థలానికి అబ్రామా, ఇదిగో నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళిపో, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా అని దేవాది దేవుడు మాట్లాడితే ఆ మాటకు సమ్మతించాడు. ఓకేనా? సమ్మతించాడు. సమ్మతించి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అక్కడ, అయ్యా నా ప్రయాణం అంతటిని కూడా సఫలం చేశావు, నేను వెళుతున్న మార్గం అన్నిటినీ కూడా స్వరాలం చేశాం, ఎక్కడ ఇరుకు ఇబ్బంది ఆటంకం లేకుండా నన్ను ఇరాన్ దేశంలో అడుగు పెట్టించావు, మంచిదే అని చెప్పి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ఏం చేశాడంట, యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇక ప్రార్థన చేశావు, మంచిదే, ఆయన చెప్పిన స్థలానికి వచ్చావు, మంచిదే, బలిపీఠం కట్టావు, మంచిదే, ప్రార్థన చేశావు, మంచిదే. ఇక ఆ కింద చూడండి, మళ్ళీ ఏం ఆలోచన, అదే పొర్రపాటు అనేది అక్కడే ఉంది.
అత్త ఉప్పేసిందని కోళ్ళి, కోళ్ళి ఉప్పేసిందని అత్త, లేకపోతే అత్త వేయలేదని కోళ్ళి, కోడలి వేయలేదని అత్త. ఉప్పేసి ఎట్లుంటుంది పప్పులో? మా అత్త చెవుడు తినిపించుకుందో లేదో, కొంచెం నేనేసి వచ్చా అని. నా కోడలు వేసిందో లేదని అత్త వచ్చి వేసా. అన్నానికి కూర్చునేటప్పుడు వడ్డిచ్చివి 10 మందికి, ఇంట్లో 10 మంది ఉన్నారు, వడ్డిచ్చివి అన్నం పప్పు కలుపుకొని నోట్లో పెట్టుకుంటే మూసే పని కానీ ఇక మింగే పని కాదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు ఆయన, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ ఉప్పు నిస్తారమైతే నువ్వు బజార్లో పారవేయబడతావు. ఆ ఉప్పు కాదు, సముద్రం ఒడ్డున ఉప్పు కాదు, చెన్నై దగ్గర తయారయ్యే ఉప్పు కాదు. నీతో నాతో చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు పొరపాటున నిస్తారం అయితే ఏ విధంగా సారం వస్తుంది? అది బయట పారవేస్తే మనుషుల చేత త్రొక్కబడుటకే. ఇలాగా దీని బతుకు చెప్పుతావు. 2 నాళ్ళ భక్తికి నిట్టగా ముసుకేసుకొని పోతుందమ్మా, పోయిందమ్మా, పోయాడమ్మా, అబ్బాబ్బాబ్బా, తెల్ల బట్టలు వేసి తెల్ల చీరలు కట్టి పోయిందమ్మా. దీని బతుకుగాల చూడి. అదేనండి బయట పారవేయడం నీ జీవితాన్ని. అందుకే తాను నిలిచి ఉన్నానన్నవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకో. నువ్వెల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగి ఉంటే నువ్వు పడిపో. లోకముతో సహవాసం, సెల్లులతో సహవాసం, చెడు స్నేహముతో సహవాసం చేస్తే అయిపోయా నీ పరిస్థితి ఇంకా దారుణమే. నిన్ను రక్షించేవాడు ఇక ఉండడు. అందుకే చెప్పే బాధ్యత ఆయనదే. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? దక్షిణ దిక్కునకు వెళ్ళానా. అబ్రాంకి ఏం చెప్పాడు? బేతేలు ఆయికి మధ్యలో కానాను, ఆ ప్రాంతంలోనే ఉండునైనా అన్నాడా. పోయాడు అక్కడే. దేవుడు నన్ను మంచిగా నడిపించాడని బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఇంకేం ఉండొచ్చుగా. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దీన్ని ఏమంటారండి ఇక్కడ? ఈ సైడ్ని ఏమంటారమ్మా? ఈ సైడ్ ఏమంటారు? ఈ సైడ్ని ఏమంటారు సార్? రంగమ్మాయి సార్, ఈ సైడ్ని ఏమంటారు? ఈ సైడ్ని ఏమంటారు? ఆటోకు వెనక ఉంటుందే ఒక గాను, ముందర ఉంటుందే ఒక గాను. మరి ఇదేంటి? ఈ భాగం ఏ భాగం? మనకు ఆశీర్వాదాలు రావాలన్నా ఉత్తరపు నుంచి వస్తాయంట ఆశీర్వాదాలు. అందుకు ఇక్కడికి వెళ్ళిన అబ్రహాము మళ్ళీ ఎక్కడికి ప్రయాణం కట్టాడు? అదే దురాశ దుఃఖమునకు చేటు. ఎక్కడ ఉండమన్నాడో, ఎక్కడ వెళ్ళమన్నాడో, ఎక్కడ కాపురం చేయమన్నాడో అక్కడే ఉండు. నిన్ను ఒక్క భర్తకే అంటగట్టాడు, ఒక్క భార్యనే నీకు ఇచ్చాడు. ఆ ఒక్కదాంతోనే కాపురం చేయి, ఆ ఒక్కనితో కాపురం చేయి. అబ్రాహాములాగా మళ్ళీ వేరే ఊరు వెళితే, వేరే కాపురం పెడితే అనుభవించేది ఎవరు శ్రమ? చెప్పండి. మనం కదా? తప్పుట అడుగు వేసిన మనం కదా శ్రమ అనుభవించేది? చూడండి, చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఇదిగో నువ్వు చక్కని దానివని ఏమిదంట? అబ్బా,
అంటే జైపాలు కాస్త ఆలోచన చేయి. ఈ పనికి మాలిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఉన్న స్థలంలో ఉంటే నీకు భయమేమి చెప్పు. ఆయన నివసించమన్న స్థలములో ఉంటే సింహాలైనా ఎలుగుబంటులైనా నీ జోలికి రా. శత్రువులను చెదరగొట్టి రాజాజ్ఞ మార్చి రాజమార్గములో నడిపించేవాడు నీ దేవుడు. ఇప్పుడు దక్షిణ దేశానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడండి? కాపురం పెట్టాడు. అక్కడ కరువు వచ్చింది. అక్కడ కరువు వచ్చే ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతనికి ఒక అనుమానం వచ్చింది. ఐగుప్తునకు వెళ్ళినప్పుడు అనుమానం వచ్చింది. ఏమండి ఇట్రా ఒక మాట చెప్తా, నువ్వు చక్కని దానివి, అబ్బా నువ్వు ఎంత చక్కని దానివే, ఏం చెప్పండి అన్నాడు. ఏం లేదు, నిన్ను బట్టి నేను బతకాలా అంటే ఐగుప్తిలో నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నా పొట్ట సించి నా మెడ కోసి అలా పాతిపెట్టి నిన్ను బతికించి నిన్ను పెళ్లి చేసుకుంటారా అన్న. మరి ఏం చేయాలండి నేను? నువ్వేం చెప్తే అది చేస్తా. ఏం లేదు, నీ వలన నాకు మేలు. అసలు భార్య భర్తకు నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆదికాండంలో మన 2వ అధ్యాయంలో చూస్తాం కదా. ఎందుకు ఇచ్చాడు స్త్రీని పురుషునికి? అతనికి సాటి అయిన సహాయం కోసమే, సహాయపడడానికే. అంటే బాలోలమ్మ జైపాలకు ప్రతి విషయంలో, చిన్న విషయంలో పెద్ద విషయంలో సహరించడానికే, సహాయపడడానికే. ఇప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడు? నీ వలన నాకు ఒక మేలు కావాలి. ఇప్పుడు నీ వలన నాకు ఒక మేలు కావాలా, నిన్ను బట్టే నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి ఆ రాజుతో నువ్వు చెప్పాలి. ఎందుకు వచ్చిందన్న ఈ భయం? ఉండాల్సిన స్థలంలో ఉండి కాపురం చేసుకునే దానికి దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించి, ఇంకా ఈ ఊరు బాగలేదని చెప్పి, ఈ స్థలం బాగలేదని చెప్పి ఇంకొక ఊరికి వచ్చి, దక్షిణానికి వచ్చి ఆది ఇడిచిపెట్టి ఇంకా ఐగుప్తులోకి అడుగు పెడతావు. ఇదే కదా ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం ఇదే కదా. ఇప్పుడు భయం వెంటాడుతూ ఉంది. నన్నేం చేస్తారో, నువ్వు అందంగా ఉండవు, నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే అంత అందంగా ఉన్నావు. ఈ ఐగుప్తు స్త్రీలు ఎటువంటి వారు తెలుసా? లోకముఖం వాళ్ళు, పొంత ముఖం వాళ్ళు. కానీ నువ్వు చూస్తావా, బాబా బాబా చక్కని దానివి. ఎలాగా? కందిరీగంత నడుము, పిల్లి మిసాలంతా కనుసోగలు కదా. అందుకే నువ్వు చక్కని దానవని నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నాకు ఒక మేలు చేయి, అతడు నా సహోదరుడని చెప్పు. దేవుని మాట ధిక్కరించడం ఏమి చెప్పిరి? ఈ అబద్ధానికి సోటిమని ఎవరు చెప్పిరి? దేవుడు చెప్పినట్టు ఉంటే నువ్వు అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. ఏం చెప్పాడో అది చెయ్యాలి, అది చెయ్యాలి. అందుకోసము చూస్తే 13వ అధ్యాయము 3-4 వచనంలో చూస్తే చూడండి, అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును ఐకిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు. అక్కడ జరిపోయింది, నేను చెప్పలేంగా. భార్యను ఎత్తకపోయింది, దేవుడు మాట్లాడి చెప్పలేంగా నేను. అవన్నీ ఉన్నాయి, టైం లేదు. మీకు తెలుసు అందరికీ, నాకు చదువు రాకపోయినా మీకు చదువు వచ్చు. అబ్రాహాం చరిత్ర అంటే ఓహో రాజా అబ్రాహాం భార్యను తీసుకుపోయినాడు తెలుసు.
ఇంట్లో పెట్టుకున్నారు తెలుసు. అతని భార్యలు, గొడ్లు, గోధుమలు, దాసులు అందరు గొడ్రాళ్ళు అయిపోయినారు. అబ్రాం భార్యని ఇంట్లో పెట్టుకోండి, ఓహో అని తెలుసు మీకు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఆ తప్పంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళా తిరిగి ఏ బేతేలులో ఈ మధ్యలో బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో, ప్రభువా నన్నెంత మంచి ప్రదేశానికి తీసుకొచ్చావు నాయనా, నువ్వెంత నమ్మదగిన దేవుడవు ప్రభువా. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములు త్రావనిచితివి. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములు త్రావనిచితివి. నా ప్రాణమునకు సేదనిచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేదనిచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన ఆశ్రయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన ఆశ్రయుడానికే స్తోత్రము. హల్లెలూయా. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? నా ఆపదలన్నిటినీ అయ్యా తప్పించాడు. ఆయన నన్ను ఏడ చంపుతారో అనుకోండి ఆ రాజు, ఐగుప్తు రాజు. ఏదేమైనా తిరిగి మళ్ళీ నా భార్య నా చేతికి ఇచ్చావు. అందుకే తప్పు తెలుసుకొని ఈరోజు వర్తమానముతోనైనా మనము సాతాను ఉన్న స్థలములో, సింహాసనం వేసుకున్న స్థలములో కాపురం చేస్తున్నావంటే ఈ రోజైనా తిరిగి పశ్చాత్తాప పడితే, నువ్వేం చెప్తే, వాక్యం నువ్వేం మాట్లాడుతున్నావు అది నేను వింటానని పశ్చాత్తాప పడి తల వంచితే క్షమించగలిగిన దేవుడు. హల్లెలూయా. తిరిగి ఆ స్థానానికి వచ్చేంత వరకు నెమ్మది లేదు. ఏమో నాకు ఈ నడమ, ఏ నడమ? నడుము నొప్పా. నాకు ఈ నడమ నెమ్మది లేదు, నాకు ఈ నడమ బాగుండటం లేదు. మరి ఆయనే బేతేలు మధ్యలో గుడారం బలిపీఠం కట్టి విడిచిపెట్టిపోయిన అబ్రాంకు నెమ్మది ఉందా? బాలుడు ఉందా? సుఖంగా ఉండాడా? భయం. ఎప్పుడేమైపోతానో, ఈ ఐగుప్తులు విగ్రహారాధికులు ఏం చేస్తారో, నా భార్య చక్కనిది. అందుకే బైబిల్లో ఇంచుమించు 300 సార్లు పైగా దేవుడు అన్నాడు, భయపడకు భయపడకు భయపడకుము. అలే నీవు నేను ఆయన మాట విన్నప్పుడు భయం ఎందుకుంటుంది చెప్పు? ఆయన మాటను ధిక్కరించడం వలనే భయం. ఏదోను తోటలో ప్రతి దినం ఆదామవ్వలు అంత శేక్షగా ఉన్నారు తెలుసా? ఆదామా ఎక్కడున్నా అంటే, అయ్యలారు ఇక్కడనే ఉన్నా వచ్చేసేయండి అని చెప్పి బాగా కూర్చొని చల్లటి పూట మాట్లాడేవారు. ఒక రోజున వచ్చాడు మళ్ళీ, ఆదామా అన్నాడు. రోజు ఒక్కసారి పిలిస్తే హలో ఉన్నాను అనేవాడు. ఇప్పుడు 2 సార్లు పిలిచినా పలకలేదు. ఆదామా ఆదామా అంటే అమ్మో వద్దన్నాడు అని చెప్పి ఈ అంజురపు ఆకులు ఇద్దరు చుట్టుకొని అరుగాకు దాపున దాక్కున్నారు. హల్లెలూయా. ఏదోను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచన్,
ఏదోను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచన్ ఆదాము ఎదుట అరుగాకు దారిన ఆదాము ఎదుట అరుగాకు దాగిన అటులానే నీవును దాగేదవా అటులానే నీవును దాగేదవా సన్నసురమన్నా నీకెప్పుడైనా ఆయన ఎప్పుడైతే పిలిచాడో రోజు పిలిచేటప్పుడేమో హలో అయ్యగారు ఇక్కడే ఉన్నా అన్నారు. మన వాళ్ళు కూడా నేను ఇంటి దగ్గరికి పోయి అన్నా అంటే పలకరు మొదట. ఎందుకు తెలుసా? లోపల టీవీ చిలక కొట్టుడు ఇవి వినపడతా ఉంటే కనుక పలకరు. రా చెప్పు తీయకపోతురా చిన్నోడా ఆపచేయరా టీవీ. ఇదే తప్పు. మౌనం పట్టిస్తుంది తప్పు. అందుకే ఆదామా అంటే పలకలే. అయ్యో ఏమయ్యారు ఇల్లు అని చెప్పి మళ్ళీ గట్టిగా ఆదామా ఎక్కడున్నావు? అప్పుడు గుండెలు దడ తెలుసుకోరు. అయ్యా నువ్వు వస్తున్నావని తెలిసి నీ స్వరము విని దాక్కున్నా. ఎందుకు? మేము దిగర్లము గనక భయపడి. ఎప్పుడు భయం? పాపము ఎప్పుడు చేస్తావో, తప్పు ఎప్పుడు చేస్తావో, ఎప్పుడు దొరుకుతావో అప్పుడు నీకు భయం. అంతవరకు ఎవరు చెప్తారు చెప్పను. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఏయ్ నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? మాట్లాడడం కాదురా బాబు, పాపాన్ని రుజువు చూపించండి. ఎక్కడైనా నోటి మాట ద్వారైనా, కంటి చూపు ద్వారైనా, కాలి నడక ద్వారైనా, చేతుల ద్వారైనా, నొసళ్ళ ద్వారైనా, పెదవుల ద్వారైనా చూపించగలరా అన్నాడు. మనిషి ఎప్పుడు భయపడతాడు? పాపం చేసినప్పుడు భయపడతాడు, తప్పు చేసినప్పుడు భయపడతాడు, టీవీ పెట్టుకున్నప్పుడు భయపడతాడు. అది పాపం కదా? చెప్పు తినవురా నువ్వు. చూడు టీవీ పెట్టుకుంటేవి అందుకు మళ్ళా రెండోసారి అన్నా అంటే అప్పుడు వచ్చండా రా అన్నారు. లోపలికి రాయ్యా అన్నారు. వచ్చండా అంటారు. ఎందుకంటే ఇంకప్పటికి ఆపైండదు, అది ఆపైండదు. అందుకే దేవుడైన యెహోవా స్వరం వినబడేసరికి వీళ్ళకు దడ తీసుకొని షాటుకెళ్ళారు. డైరెక్ట్ నిలవడలేదా, షాటుకెళ్ళిపోయారు. అందుకండి తప్పు చేసిన ప్రతివాడు భయపడతాడు. ఎందుకు తప్పు చేస్తున్నాడంటే దేవుని మాటను ధిక్కరించటం వల్ల నీ మీదికి అపాయం వచ్చి పడతా ఉండి, నీకు సిగ్గు మానం పోతా ఉండి. దేవుని వాక్యానుసారంగా నడుచుకో, చక్కగా నడువు. నిన్ను తలగా వాడుకుంటాడు, తోకగా ఉంచడు ఎప్పుడే. కానీ ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరించి అవలంబించి నడిచావనుకో, విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అందుకు తప్పు తెలుసుకొని అబ్రాం ఎక్కడికి వచ్చాడు? మళ్ళా ఏ స్థలములో అయితే ఏ ఆయికి బెతేలుకు మధ్యలో బలిపీఠం కట్టాడో అక్కడికి వచ్చాడు. అంతవరకు విడిచిపెట్టిన స్థలం వచ్చేంత వరకు నెమ్మది లేదు. మనకి ఈరోజు నెమ్మది, సమాధానం, దీర్ఘశాంతం కావాలంటే ఎక్కడికి రావాలి? ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు నెమ్మది ఉండదు, సుఖం అనేది ఉండదు. ఆయన రెక్కల నీడకు వచ్చే, ఆయన చెంత చేరితే, ఆయన కుడిపార్శ్వమందు కూర్చుంటే అన్ని చూసుకునే బాధ్యత ఆయనదే. హల్లెలూయా. అందుకు చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి.
రాయబడింది. త్వరగా ముగిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశాన్ని విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ఎక్కడికి ప్రయాణమైరి. ఏముందంట? బెత్లెహేములో ఏముందంట? ఒకప్పుడు చిన్న కరువును చూసి నయోమి 2 కొడుకులు తన భర్తను ఎంట పెట్టుకొని వెళ్ళిపోయింది. చిన్న సమస్యలు రాకుండా ఉంటాయా ఇంట్లో? భార్య భర్తల మధ్యలో రాకుండా ఉంటాయా? లేకపోతే ఊరిలో కరువు రాకుండా ఉంటుందా? ఊరికల్లా లేని కరువు నయోమికి ఒక్కదానికి వచ్చిందా? ఎలిమేలకు నన్ను అస్సలు సంఘంలో పట్టించుకోలేదుంటే, అందుకే నేను మీకు తెలుదు. అరే, ఇంతమందిని పట్టించుకుంటున్నటోడు నిన్నొక్కడిని ఎందుకు పట్టించుకోలే? నీ బతుకు నయం బతికే. ఆ ఊరి ప్రజలకల్లా ఎవరికీ రాలే కరువు. ఈమె అంటుంది, మా కరువు వచ్చింది, మేము మోయాబు దేశానికి వెళుతాం, అక్కడ బాగా పచ్చిక ఉండి అని చెప్పి చిన్నక్క పెద్దక్క బతిమలాడినా వినుకోకుండా, ఏమయ్యో కదులుతావా లేదా, నీకే చెప్తుండేది, పద అని చెప్పి యజమాని 2 కొడుకుల్ని ఎంటబెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళి పోగొట్టుకుండే. 2 కొడుకులను పోగొట్టుకోండి, యజమాన్ని పోగొట్టుకోండి. ఈరోజు మళ్ళీ ఏం శుభవార్త వచ్చింది ఆమె దగ్గరికి? బెత్లెహేములో యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనక మోయాబు దేశం అంటే దేవుడు ఏం చేశాడు? బెత్లెహేమును చెప్పండి, ఏం చేశాడు? దర్శించాడు. ఆయన దర్శించడం వల్ల ఆ ఊర్లో ఏమీ లేదు, కరువు, సమృద్ధిగా ఆహారం వచ్చింది. అందుకే 46వ కీర్తనలో రాయబడింది కదా, దేవుడు ఏ పట్టణంలో ఉన్నాడంటే బెత్లెహేములో ఉన్నాడు. ఇప్పుడు ఆ పట్టణానికి ఆహారం సమృద్ధిగా ఉండని మోయాబు దేశానికి వెళ్ళిన ఈ నయోమి తెలుసుకోండి, దేవుడు మళ్ళీ ఆ పట్టణాన్ని దర్శించాడంట. ఇప్పుడు ఆ పట్టణం తులతూగుతా ఉందంట, పచ్చికగా. అవును దేవుని పిట్లారా, కరువును చూసి, శ్రమను చూసి, గాలిని చూసి పేతురులాగా మునిగిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. సంఘాన్ని విడిచి పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. కన్నా తల్లిదండ్రిని విడిచిపెట్టి పారిపోవడానికి ప్రయత్నం చేయగాకు. మా అమ్మ మా నాయన నాకు అడ్డం వస్తారు అని ఆ పక్కన కాపురం పెట్టగాకు. కాపురం పెట్టావో పడుగాపులు కాసేది నీవే. ఎన్ని నిందలు వస్తాయో అన్ని అవమానాలు వస్తాయో జాగ్రత్త. ఈరోజు నీవు ఎగ్గురైసు తిన్నికి, బజ్జీలు తిన్నికి, బొండాలు తిన్నికి, రకరకాలు తిన్నికి అమ్మ నాన్న అడ్డమా? ఎదవరాలు ముసల్ది అడ్డమా నీకో? అటు తర్వాత నీ పైన పడే నిందలు, అవమానాలు ఏంటో ఒక్కసారి గుర్తించుకో. కాపురం పెట్టేది పెద్ద ఘనకార్యం కాదు. ఇడిచిపెడతావు, ఊరిని ఇడిచిపెడతావు, పెద్దల్ని ఇడిచిపెడతావు, సంఘాన్ని విడిచిపెడతావు, అత్త మామల్ని విడిచిపెడతావు, తల్లిదండ్రిని విడిచిపెడతావు. పనికి మాలదానా ఎప్పుడు చూసినా వచ్చినాంచి కొనుగుతూ ఉంటావు. దీన్ని తిక్కది పాపం ఇది అంటాడు ఈ పాలేగాడు, మీద పెట్టుకొని వస్తాడు. అబ్బాబ్బాబ్బా, ఇంక ఏం చేయాలా? ఆ తల్లి ఏం చేయాలి? 10 నెలలు మోసి ఏమన్నా తిట్టిందా, కొట్టిందా, మొఖాన ఏమన్నా ఓహో అని మోసిందా? ఏమీ లేకపోయినా చెప్పుడు మాటలు వింటాడు. చెప్పుడు మాటలేని నీకు బుద్ధి లేదు అస్సలు. గౌరక్క నీకు బుద్ధి లేదు, ఊరిక పేరు పెట్టుకున్నావు గౌరమ్మానని, అందరినీ గౌరవిస్తానని. ఎలా అంటాడు వెంకటేశ్వర. అంతే కదా, కదా నాయన?
దయచేసి నయోమిలాగా ఊరు విడిచిపెట్టడం, పెద్దల్ని విడిచిపెట్టడం, శ్రమ వచ్చిందని మా పుట్టింటికి పోతాం, మేము అక్కడనే బతుకుతాం, మేము అక్కడే బాగుంటాం, మా అమ్మ మా నాన్న బాగా చూసుకున్నారు. నిన్ను ఇచ్చింది ఎక్కడికి? పుట్టింటికా? అత్తింటికి ఇచ్చారో అత్తింటి కాడ ఉండవు. నువ్వేమంటావు? నేను మా మామూలు కాడ ఉంటా అంటాడు వెంకటేశ్వర. మామూలు ఇంటికి కాదు నిన్ను ఇచ్చిండే, ఆ ఇంటి బిడ్డని ఇచ్చాడు. కలుట్లేసాయి అంతే, ఆడ ఉండడానికి కాదు అంతే. అలాగైతే నన్ను అంటారేమో, అయ్యా మరి కుమారయ్య గారు ఇక్కడనే ఉండారంట. నేను కాదు రమ్మనేది, దేవాది దేవుడే. హల్లెలూయా. నేనున్నామంటే ఉండడు. నేను పంపిన ఆయన పాపోడా అని వాళ్ళ నాయన్ని అడిగితే పంపిడు. వాళ్ళ నాయన ఎవరు తెలుసా? నార తీసేవాడు. నార తీసేవాడు వాళ్ళ నాయన. అల్లాటప్పు మనిషి కాదు. అటువంటి వాడు దేవుడి మాటకు లోబడి వదిలిపెట్టాడు దేవుని పరిచర్యకు. అవునండి, దేవుని పరిచర్యకే కానీ ఏదో కుటుంబాన్ని ఉద్యోగం చేసి, జాబులు చేసి, పని చేసి, సంపాదించి మమ్మల్ని సాకటానికి కాదు. మేమైనా వారి ఇరుగురైనా ఆయన పనుల మీద రాత్రింబగళ్ళు ప్రయాసపడడానికే ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే పెత్తనానికి పోవాలన్నప్పుడు, ప్రభువా వెళుదామా వెళ్ళవద్దా అంటే అన్నాడు, వెళ్ళు, నువ్వు వెళ్ళు మార్గాన్ని నేను స్వరాలం చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఇదే ఇందుకోసమే పొమ్మన్నాడు. అందుకోసమే ఆ కార్యం జరిగింది. అందుకోసం నిన్ను ఎక్కడికి ఇచ్చారు అక్కడ ఉండు. నువ్వు ఎక్కడ చేసుకున్నావు అక్కడికి పోవడానికి కాదు. నువ్వు జాబు చేసుకోవాలి కదా. వచ్చి నేను మా మామ కాడంటే మా మామే సాగుతాడంటే ఎన్నాళ్ళు సాగుతాడు మీ మామ? ఉండేదంతా అయిపోయిన తర్వాత మామకు గుండు కొడతావు, అత్తకు గుండు కొడతావు. అప్పుడు ఏం పుష్ప ఇంక అయిపోయింది, అమ్మ నాయన కాడేంటి చిన్నగా తప్పించుకుని పోదాంపా అని ముసలోళ్ళు అయినాక వాళ్ళని విడిచిపెట్టి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు నాన్న. ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండాలి, ఎవరి మాట వినాలనో వారి మాట వినాలి. నువ్వెక్కడ కాపురం ఉన్నావో ఒక్కసారి నిన్ను హెచ్చించుకో. నయోమి సాతాను సింహాసనం వేసుకున్నటువంటి స్థలం ఏది? మోయాబు దేశం. అక్కడ సాతాను సింహాసనం వేసుకొని ఉన్నాడు. మెలెకు దేవత, ఆ ప్రాంతం అంతా మెలెకు దేవత సింహాసనం సాతాను వేసుకొని ఉన్నాడు. అక్కడ పోయి ఏం సంపాదించుకోండి? చేతికి వచ్చిన కొడుకులు, పెళ్ళిళ్ళు చేసిన కొడుకులు, నిష్కారణంగా యవన బిడ్డలు నిడిచి 2 కొడుకులు చచ్చిపోయారు. నిన్ను ఇడిచిపెట్టి భర్త చచ్చిపోయారు. తెలుసా ఎవరున్నారు అక్కడ? సాతాను కాపురం ఉండే స్థలం అది. సాతానంట అక్కడ సింహాసనం వేసుకొని ఉన్నాడంట. ఆ స్థలంలో పోయి నేను అక్కడే ఉంటా, అక్కడ బాగుండి పచ్చిక తిన్నీకి బాగుండి నేను పని చేయాల్సిన అవసరం లే, మా మామ కాడే ఉంటా అని అంటే ఉంటా. ఉసులు కొట్టే రోజు ఒక్కరోజు ఉన్నే ఉంటుంది. హల్లెలూయా. అందుకు అన్నీ పోయిన తర్వాత ఏం తెలుసుకుందంట? యెహోవా ఏం చేశాడు? తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళుటకై నయోమి 2 కోడళ్ళు ప్రయాణము చేసరి. హల్లెలూయా. ఇక వదాం పద. నడతును యేసుతో హాయిగా పరముకు క్రీస్తు వెంట జోరుగా. అంతే అమ్మా తల్లి, ఇంక వదం పండి అమ్మా. దేవుడు తన ప్రజలను దర్శించాడు, ఆహారం ఇచ్చాడు. బుద్ధి లేక నేను ఇక్కడికి వచ్చానమ్మా, నా కొడుకులను నా భర్తను తీసుకొని పోగొట్టుకున్నా. యవన కాలమున మీరు అమ్మా ఇంటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని మంచిగా బతుకుపోండి అమ్మా పిల్లల్ని కానీ అని చెప్పి కోడళ్ళకు చెప్పాడు కదా. అందుకే తప్పిపోయిన మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నయోమి వలె తప్పిపోయిన మనం అబ్రహాము వలె, అయ్యో నేను ఇక్కడికి వచ్చి శ్రమ పడితేనే ఐగుప్తు దేశానికి వచ్చి వద్దు,
నేను ఆయన చెప్పిన స్థలానికి వెళుతానని చెప్పి తిరిగి వచ్చాడే, అదే రూట్లో మనం కూడా ఉంటే ఎంతకైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్నంతలు? 30, 60, 100, 1000 రెట్లు ఆశీర్వదించును కాక. హల్లెలూయా. అందుకోసం చివరి మాట చదివి ముగిస్తా, టైం అయితే అయిపోయింది. చూడండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10, 11 వచనం చూడండి. ఎబ్రీ 10 2వ అధ్యాయము 10, 11 చూడండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను ఎక్కడికి? మహిమకు తెచ్చుచుండగా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒక్కటే మూలం. హల్లెలూయా. శ్రమల ద్వారా, కొంచెం కాలం శ్రమ అన్నాడా? పేతురు పత్రిక 5వ అధ్యాయంలో శ్రమ వచ్చింది, కానీ కొంచెం కాలం ఉండవు. ఈ ఊరు బాగలేదని ఊరు విడిచిపెట్టిపోతే, లేక ఈ భర్త నాకు నచ్చలేదని వదిలిపెట్టిపోతే, లేక ఈ భార్య నాకు ఇష్టం లేదని వదిలిపెట్టిపోతే అది దేవుని చిత్తం కాదు. ఊరినైనా, భర్తనైనా, భార్యనైనా విడిచిపెట్టకూడదు. తల్లి తండ్రినైనా విడిచిపెట్టకూడదు. దేవుని ఆజ్ఞ ధిక్కరించిన వారం అవుతాం. అందుకు మనిషిని శ్రమల ద్వారా వారిని సంపూర్ణంగా చేయుట ఆయన చిత్తమంట. హల్లెలూయా. శ్రమల ద్వారా. అందుకు మనకి ఏం అవసరమని బైబిల్ చెప్తుందంటే, శ్రమలు ప్రతి మనిషికి అవసరం. అందుకు ఇప్పుడు ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలాన్ని విడిస్తే ఉన్నత స్థానానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అందుకే ఆశపడిగింది, ఇక మీదట నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు. వద్దు, నా ఆలోచనలన్నీ ఇంతటితో మూట కట్టి సముద్రంలో పడేస్తా ఉన్నా, కొట్టకపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడికి? మెడ్రాస్కి పోతున్నా ఈ కాలువ నీళ్ళన్నీ ఇంకా మైలవరంలో పడతాయి, కడపలో పడతాయి, సముద్రంలో పడతాయి. అలాగ వద్దు అని తోటాగా వాటికి కట్టుదిట్టి చేసి పాడేశాడు. ఇక ఈ రోజు నుంచి నీ ఆలోచనే. అబ్రహాం కొడుక తిరిగి మళ్ళీ ఆయన ఆలోచనకి వెళ్ళాడు. నయోమి కొడుక తిరిగి ఆయన ఆలోచనకు వచ్చాడు. ఒకరోజు మాట్లాడాడు. మీకా గ్రంథం 5లో బెత్లెహేం గురించి ఏమన్నాడు తెలుసా? బెత్లెహేమా, యూదా ప్రాంతంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, నీలో నుంచి నిన్ను పరిపాలన చేసే ఒక అధిపతి ఇక్కడికి వస్తాడు. హల్లెలూయా అన్నాడు. ఈరోజు ఈ పట్టణం దరిద్ర పట్టణమే, ఎన్నిక లేని పట్టణమే, నీవు నేను ఎన్నిక లేని వారమే. అయితే ఆయన మాట ఇంటే ఎన్నిక లేని వాడిని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించునుగాక. లేలే, మన ఆస్తులు పాస్తులు కాదు మన పైకి ఎక్కించేది, ఆయన కృప మనల్ని పైకి తీసుకెళ్తుంది. అందుకే ఆయన యందు మనం స్థిరబుద్ధి కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలను రాని ఆయన చూసుకుంటాడు. ఆయన రక్తంతో కడగబడ్డాం, ఆయన పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన రమ్మన్నాడు మనల్ని అందరినీ. ఒక్కొక్కరిని ఒక పిలుపు పిలిచాడు. సరే, నువ్వు పిలిచావు, నువ్వు రమ్మన్నావు, నువ్వు ఏర్పరచుకున్నావు, నాకు తెలుదు అని మోకరించి ప్రార్థన చేయి. వచ్చిన శ్రమలన్నిటిలో నుంచి వాటి తప్పించి విడిపించి మనల్ని సంపూర్ణంగా చేయును కాక. దేవుడి కొద్ది మాటలు వినికిడిలో ఆశీర్వదించును కాక. హల్లెలూయా.